ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క ముహూర్త కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 4 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి మన ప్రాంతంలో ఆయిల్ ఫామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎదురుగుండేటువంటి యుగేంద్రాచారి భూపాలపల్లి కాసింపల్లిలో మొదటి చెట్టు అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత చాలామంది రైతులు మరి ఆనాడు ఇక్కడి నుంచి మనం ఫీల్డ్ విజిట్ తీసుకెళ్ళి రైతులందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది. అందులో చాలామంది రైతులు ముందుకొచ్చి ఈరోజు మరి పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే మన యొక్క పెట్టినటువంటి చెట్ల నుంచి మన ఆయిల్ ఫామ్ గెలలు వస్తూ ఉన్నాయి. మరి చాలామంది రైతు సోదరులు మొదట్లో నమ్మకం లేకుండే దాన్ని చెట్లు పెట్టి ఇంటర్ క్రాప్ పెట్టి మిర్చి పెట్టి దానికి అంత మంచి బంధాలు పోసి చెట్లను పెరగకుండా చేస్తే మరి ఎట్లయినా మనిషి ఎట్లనో చెట్టు కూడా అంతే. మనిషి మంచిగా ఫ్రీగా ఉన్న చెట్టు మనిషి ఎట్లు ఉంటాడు, బాగా కట్టి తాళ్ళు పెట్టి కట్టేటట్టు అట్లనే ఉన్నది. ఇప్పుడు నమ్మకం కలిగింది. ఇక్కడ మన ఎదురుగానే రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకొక రాజేశ్వరరావు గారు, ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. అందరికీ ఇప్పుడు నమ్మకం కలిగింది. రాజేశ్వరరావు గారి తోటలో మరి చాలా మంచి పెద్ద సైజు గెలలు, దాదాపు 27-28 కిలోల స్థాయిలో కూడా పెద్ద సైజులో గెలలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మీరు అందరూ కూడా నేను చాలా అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క ఆయిల్ ఫామ్ పెడితే రైతులకు మేలు జరుగుతుంది. మరి ఈరోజు నిత్యం కూలీల యొక్క ఇబ్బంది ఉన్నది, వాతావరణం కూడా సహకరించడం లేదు. ఈ సంవత్సరం పడితే కంటిన్యూగా వర్షం పడ్డది. అసలు వర్షం అంటే దుందామంటే కూడా మనం కలుపు తీద్దామంటే కూడా పరిస్థితి లేకుండా వర్షాలు పడ్డాయి. పెడుతున్న కరువు ఒకరు. ఇది అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి మరి చెట్టు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఇండోనేషియా కానీ మలేషియా లాంటి దేశాలలో చాలా పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు వాళ్ళు మరి మన దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని పెద్ద మొత్తంలో మరి భారతదేశం అంతా కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మిషన్ ఆయిల్ ఫామ్ యొక్క మిషన్ తీసుకొని రైతులకు డిప్పులు సబ్సిడీలు ఇవ్వడం, ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనందరం కూడా 30-40 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో పత్తి లేదు. ఎప్పుడైతే 30-40 ఏళ్ళ కింద పత్తి వచ్చిందో మనం ప్రతి సంవత్సరం కూడా పత్తి పెడతా ఉన్నాం. కానీ పత్తి కూడా ఈరోజు కంటిన్యూగా పెట్టడం వల్ల కొంత రోగాలు వస్తూ ఉన్నాయి. మరి దిగుబడి కూడా ఈరోజు ఆశించిన స్థాయిలో వస్తలేదు. కాబట్టి మరి ఈరోజు మిర్చి కూడా మన ప్రాంతంలో పెడతారు, ప్యాడీ కూడా బాగా పెడతారు. మనం సలివాగు మోరెంచ వెంబడి కూడా వర్షాకాలం కంటిన్యూగా మన వర్షాలు వస్తాయని చెప్పి ఒకటే పంట తీసుకుంటా ఉన్నారు. కానీ మీరు అందరికీ తెలుసు, మొన్న మోరెంచ వచ్చినప్పుడు 4 రోజులు పెట్టినటువంటి ఆయిల్ ఫామ్ నీళ్ళలోనే మునిగి ఉన్నది. అసలు తేలని కూడా తెలియలేదు. 4 రోజుల తర్వాత తేలింది. తర్వాత ఇప్పుడు మరి ఏ రకంగా ఉన్నది చూస్తా అంటే ఈరోజు వాటర్ను కూడా తట్టుకొని ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి చెట్టు. కాబట్టి మోరెంచ వెంబడి కూడా పెట్టుకోవడానికి ఇది అనువైనటువంటి ప్యాడీనికి కన్వర్ట్ అయ్యి మరి ఆయిల్ ఫామ్కి పోతే బాగుంటుందని ఈ సందర్భంగా రైతు సోదరులకు సూచన చేస్తూ మరి పెద్దలు రాజేశ్వరరావు గారు వారు, అదేవిధంగా ఇంకో సమ్మయ్య గారు, ఇద్దరు కూడా చిట్యాల మండలం, మొగులపల్లి మండలం, అదేవిధంగా రేగొండ మండలం మరొక గూడపల్లి రాజేశ్వరరావు గారు అందరూ కూడా వచ్చారు. వారి అనుభవాలు కూడా చెప్పాలి. ఎందుకంటే మేము చెప్తే మొదట్లో కొంచెం అనుమానం ఉండేదో పెడుతున్నారు ఇది అవుతుందా అని. అది ఫ్యాక్టరీ విషయంలో కూడా చాలా అనుమానం. మీ అందరూ తెలుసుకుని గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు నేను కావాలనుకుంటే మహబూబాద్ కావాలంటే తీసుకుంటుంటే, వరంగల్ తీసుకోగలుగుతుంటే, ఎక్కడైనా కానీ ఈ ప్రాంతం మన ప్రాంతానికి ఎక్కువ రైతులతో నాకు అసోసియేషన్ ఉండాలి, మీతో నాతో మీకు ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ జిల్లాను ఎంపిక చేసుకున్నాను. మరి ఈరోజు పెట్టిన తర్వాత మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నేను ఓడిపోవడం, ప్రభుత్వం మారడం, చాలామంది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా ఎట్లా వస్తుంది చూస్తాం, ఇది ఉండదు, ఇది పోతుంది, పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారని. కానీ ప్రభుత్వాలు అనేవి ఆన్గోయింగ్ స్కీమ్స్, అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వ్యవస్థ అనేది కంటిన్యూగా ఉంటుంది. మరి ఈరోజు మేము మరొకసారి మీ అందరికీ ఈ విజయదశమి రోజు మనం ప్రారంభించుకున్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మరొక విజయదశమి, నెక్స్ట్ విజయదశమికి ఖచ్చితంగా ప్రారంభించుకుంటాం. వీళ్ళేం అనుమానం లేదు. మరి ఇప్పటికే వచ్చేటువంటి గెలల యొక్క సేకరణ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సోదరులందరికీ కూడా మరి ఇప్పటికే మేము అష్యూరెన్స్ ఇచ్చినాం. అందరికీ కూడా రాత్రైనా పగలైనా ఎప్పుడు వచ్చినా కానీ తీసుకెళ్ళి మీకు సకాలంలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దాదాపు ఈరోజు 19,400 ఈ నెల మన ఆయిల్ ఫామ్ గెలకు ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ సంవత్సరం హయ్యెస్ట్గా 23-24 వేలకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా మరి మీరు కూడా ఇంటర్ క్రాప్ చేయండి, కానీ దానికి బాగా బంధాలు పోసుడు, చెట్లు కట్టుడు ఇవి చేయకుండా కొంచెం ఫ్రీగా ఇడిచిపెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3rd ఇయర్ నుంచి వదిలేసి కొంచెం పోదన చేయండి, నీళ్లు పెట్టండి. నేను చాలా దిక్కులు చూస్తూ ఉన్నా, మరి ఇంటర్ క్రాప్ ఉన్నసేపు బాగానే చేస్తుంది, తర్వాత దాన్ని వదిలేస్తుండ్రు.
నిజంగా చెట్టుకు నీళ్ళు ఎప్పుడు అవసరం? ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే వర్షాలు లేనప్పుడు నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది మంచి దీర్ఘకాలికమైనటువంటి ఈసారి పెట్టి 5 ఏళ్ళు మర్చిపోతే 5 ఏళ్ళు మీరు కరెక్ట్ పోదన చేసి వదిలేస్తే 40 ఏళ్ళ వరకు దీని యొక్క ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా దీని దిశలో ఆలోచన చేయండి. మరి మీ అందరికీ ఈరోజు పండుగ విజయదశమి, మనకు దసరా తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ అయినా మన రైతు సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి మీరందరూ కూడా ఇంకా ఎవరైనా పెట్టాల్సిన వాళ్ళు కూడా పెట్టుకొని దీన్ని రాబోయే రోజుల్లో ఇంకింత ఫలితాలు పొందాల్సిందిగా కోరుకుంటూ, ఇంటర్ క్రాప్ విషయంలో కూడా ఈరోజు ఆయిల్ ఫామ్తో పాటు కోకో కూడా మరి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోకో పెట్టుకోవచ్చు, శ్రీగంధం. మరి అదేవిధంగా మరి బార్డర్లో మరి వెదురు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వెదురు ఈ పందులు గిందులు అన్నింటిని కూడా పెద్దగా అయితే రావడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఫెన్సింగ్తో పాటు ఫెన్సింగ్ వెంబడి వెదురు కూడా పెట్టుకుంటే వెదురుతో పాటు ఆదాయం కూడా ఉంటుంది. తర్వాత విండ్స్ను కూడా గాలి యొక్క ప్రెషర్స్ కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఆలోచన చేసి ఇంకా ముందుకు వెళ్ళాల్సింది కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.